అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్వేలు చేసి పరిశీలన చేసి ఇక్కడ ఉడుపుల సుబ్బారావు గారు అయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా నెగ్గుతారనే విశ్వాసంతో ఆయన అన్ని చూసిన తర్వాతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉడుపుల సుబ్బారావుని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఎందుకంటే ఈవేళ కూడా కొంతమంది దద్దమ్మలో చెప్తే వాళ్ళకి కనీసం వాళ్ళకి రాజకీయ జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా ఎవరికో సీట్ వస్తుంది, ఎవరో పోటీ చేస్తారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వయంగా మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఇంకా ఎవడో ఏదో మాట్లాడుతుంటే అది నమ్మి కొంచెం పాపం కొంచెం కార్యకర్తల నాయకులు వాళ్ళని మైండ్గా మారుతూ ఉన్నారంటే మరి వాళ్ళు తెలివైన వాళ్ళు, ఆ వినేవాళ్ళ అమాయకులు నాకు అర్థం కావట్లే. చాలా దురదృష్టకరం, బాధాకరం. సరే, కాలం చెప్తుంది ఏదన్నా కూడా, కాలమే సమాధానం చెప్పుద్ది దేనికన్నా. వాళ్ళు కూడా ఏదో రోజు తెలుసుకుంటారు. ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని మనకి ఎక్కడ కూడా భేదాభిప్రాయవద్దు. ఎవరు కూడా తిరిగాడు, ఎప్పుడు వచ్చాడు అన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేసామన్నది ముఖ్యం. ఎప్పుడు వచ్చామన్నది మనకు ముఖ్యం కాదు, మనకి గెలుపొందామా లేదన్నది ముఖ్యం. ఆ దిశగా మనం అందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం, సమిష్టిగా గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. అలాగే మన పార్టీ ఉన్న వాళ్ళకే, మన పార్టీ నాయకుల్ని ఎప్పుడు వచ్చినా సగౌరవంగా మనం వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తాం. వాళ్ళ సేవలన్నీ కూడా మనం ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. అలాగని ఇంకా ఈ గ్రామాలనే కాదు, ఇంకెక్కడన్నా తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వస్తే ఇక్కడ లోకల్ నాయకత్వాన్ని వాళ్ళకి కాదని వాళ్ళ ఆలోచనకు విభిన్నంగా ఎక్కడ కూడా ఎప్పుడు నిర్ణయం తీసుకోవడం జరగదు. పత్తిపాడు వైఎస్ఆర్ నియోజకవర్గంలో నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.